హలో ఎవ్రీవన్, ఎవరైతే గ్రూప్ 2, గ్రూప్ 3 ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో అందులో భాగంగా తెలంగాణ హిస్టరీలో వేములవాడ చాళుక్యులు వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. సాహిత్యం పైన ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అయితే ఇందులో భాగంగా పంపకవి, ఈ పంపకవి గురించి క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంటే అన్నీ ఇంపార్టెంటే, ఎక్కడ వస్తుందో మనం క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయలేము, బట్ అన్నీ మనం ప్రిపేర్ అవ్వాలి కదా. సో అందులో భాగంగా ఈ వీడియోలో పంపకవి గురించి నేర్చుకుందాము. పంపకవిని కవితా గుణాన్నవుడు, ఆదికవి అని కూడా అంటారనమాట. అయితే ఇతను రెండవ అరకేసి ఆస్థాన కవి, అంటే వేములవాడ చాళుక్య రాజు అయిన రెండవ అరకేసరి యొక్క ఆస్థాన కవి ఈ పంపకవి. అయితే ఇతను మహాభారతాన్ని కన్నడలోకి అనువదించాడనమాట. అయితే కన్నడ కవిత్రయంలో మొదటి వారు ఎవరు అంటే పంపకవి. అంటే కన్నడ కవిత్రయంలో ముగ్గురు ఉంటారు కదా, పొన్న, రన్న, పంప అనమాట. సో ఇతను ఫస్ట్ పర్సన్. ఇతను రచించిన రచనలు వచ్చేసి విక్రమార్జున విజయం, మోస్ట్ ఇంపార్టెంట్, ఆది పురాణం, జినేంద్ర కళ్యాణాభ్యుదయం అనమాట ఇతను రచించిన రచనలు. సో ఆది పురాణంలో ఏముంటుందంటే ఋషభనాథుడు ఉంటాడు కదా, జైన